కన్న కూతురు మీద చూపించే ప్రేమ ఇదే కదమ్మా? అంకిత, అంకిత, నువ్వు చెప్పేదంతా కరెక్ట్ కాదు. మనం మన వాళ్లతో కలిసినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకి తెలుస్తుంది. అత్తయ్యకి నేనెలాంటి దాన్నో తెలుసు, కానీ మీ వాళ్ళెలాంటి వాళ్ళో నీకు తెలీదు. ఈ ఆస్తి లేకపోతే నీతో ఇక్కడి దాకా వచ్చేవాళ్లే కాదు. భారం తగ్గిందని చేతులు దులుపుకునేవాళ్ళు. నన్ను భారమని ఎవరనుకుంటున్నారో నాకు తెలుస్తుందిలే కావేరి. అంకిత, కావేరి నీకు వదినమ్మా. పేరు పెట్టి పిలవడం కరెక్ట్ కాదు. మా వాళ్ళని నా నుంచి దూరం చేయాలనుకున్నప్పుడే ఆవిడ మీద గౌరవం పోయింది. పదండి పిన్ని, వెళ్ళిపోదాం. అంకిత ఆగు. 20 ఏళ్ళు నీకోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాను. ప్రతి చిన్న విషయానికి వెళ్ళిపోతానంటావేంటమ్మా? మీకన్నీ చిన్న విషయాల్లాగే కనిపిస్తాయి ఆంటీ. మీ పెంపుడు కొడుకు అంకితని చంపాలనుకున్నాడు. అది కూడా మీకు చిన్న విషయమే. మీ పెంపుడు కొడుకు అత్తగారు అంకితని కొట్టింది. అది కూడా మీకు చిన్న విషయమే. భువనమ్మా, మేమైతే పరాయి వాళ్ళం. తను మీ కన్న కూతురే కదా, తన గురించి కూడా పట్టించుకోరా? నోర్బోయ్, అర్జున్ బాబు చీమకు కూడా హాని చెయ్యరు. అలాంటిది సొంత చెల్లెల్ని చంపాలనుకుంటాడా? అనుకున్నాడో లేదో అందరం చూసాం. సరోజ, ఏ విషయం అయినా మనం సీరియస్గా తీసుకుంటే సీరియసే అవుతుంది. ఇంక విషయం ఇక్కడితో వదిలేయండి. లేదమ్మా, ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఇక భరించడం మా వల్ల కాదు. పద నాన్న. ఆగమ్మా. కావేరి, తప్పు ఎవరిదని నేను తీర్పు చెప్పను, కానీ తప్పు మీదిలా కనిపిస్తుంది కాబట్టి జరిగిన దానికి సారీ చెప్పేసేయమ్మా. దీన్ని ఇక్కడితో వదిలేద్దాం. క్షమాపణ చెప్పాలా? ఎందుకు? మేమేం తప్పు చేయలేదు. క్షమాపణ చెప్తే నిజంగా తప్పు చేసినట్టే అవుతుంది. చూసారా ఆంటీ, వీళ్ళు కొట్టినా తిట్టినా మేం భరించాలి, కానీ వీళ్ళు మాకు కనీసం సారీ కూడా చెప్పరు. అక్క, వాళ్ళ సారీలు మనకు అనవసరం. ఇంకిక్కడ ఉండడం నా వల్ల కాదు. పదండి, వెళ్దాం. ఆగంకిత, ఇప్పుడు నీకేం కావాలి చెప్పండి. మీకేం కావాలి? వదిన సారీ చెప్పాలి, అంతే కదా? కావేరి, నువ్వు సరోజకి, రూపకి, అంకితకు కూడా సారీ చెప్పు. కావేరి, ఈ కుటుంబం రెండుగా విడిపోకూడదు అంటే నువ్వు సారీ చెప్పి తీరాలి. నా కొడుకు, కూతురు ఎప్పటికీ నాతోనే ఉండేలా చేస్తానని నాకు మాట ఇయ్యమ్మా. ఎవరెన్ని కుట్రలు పన్నినా మీ పిల్లలు మీతోనే ఉంటారు. సరే అత్తయ్య, మీకోసం
ఈ కుటుంబం రెండుగా విడిపోకుండా ఉండడం కోసం నేను సారీ చెప్తాను. బదులుతో చని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అనలువాగని సంద్రముల ఆ కావేరి ఎలా నిన్న మొన్న నీ లోపల కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా ఈ రోజేమైందని ఏదైనా ఎందని నీకైనా కాస్తైనా అనిపించిందా ఎప్పటికీ తన గుప్పెట విప్పలు ఎవ్వరికీ తన గుట్టును చెప్పలు ఎందుకలా ఎదురైనది కొడుకు కదా తప్పుకునేందుకు దారిని చెయ్యని తప్పుకి కావేరి క్షమాపణ చెప్పదు. చూసావా భువనమ్మ, మీ పెంపుడు కొడుకు మీ మాటకి ఎంత విలువిస్తున్నాడో. అదే సొంత కొడుకైతే ఇలా చేసేవాడా? సరోజా, అర్జున్ బాబు భువనమ్మ మాటకు ఎంత విలువిస్తాడో అందరికీ తెలుసు. ఇప్పుడు తను ఆలోచించేది తన భార్య గౌరవం గురించి. అంటే తల్లి కంటే పెళ్ళాం ఎక్కువైపోయిందా? భువనమ్మ మాటకి ఏ విలువ లేదా? కావేరి, నువ్వు సారీ చెప్పకపోతే ఈ ఇల్లు 2 ముక్కలవుతుంది. నా కూతురు మళ్ళీ నాకు దూరం అవుతుంది. లేదమ్మా, కావేరి ఎప్పుడు తప్పు చేయదు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. చెయ్యని తప్పుకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం తనకి లేదు. కావేరి సారీ చెప్పి తీరాల్సిందే. చెప్పదమ్మా. సరే, మీ ఇష్టం. నా కూతురు నాకు 20 ఏళ్లు దూరంగా ఉంది. మళ్ళీ తనను నేను పోగొట్టుకోలేను. అంటే ఏంటమ్మా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా పర్వాలేదంటావా? ఆ మాట నేను అనలేదు. క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటున్నాను.